ప్రెగ్నెన్సీలో క్రేవింగ్స్ ఉండడం చాలా వరకు కామన్. నాకు ఈ ప్రెగ్నెన్సీలో స్పైస్వే ఎక్కువ క్రేవింగ్స్ వచ్చిండే. కాకపోతే ఈరోజు పొద్దుగాలనే స్వీట్ తినాలి, అది కూడా స్పెసిఫిక్గా గులాబ్ జామున్ తినాలని అనిపించింది. సో గులాబ్ జామున్ చేసుకుందాం అనేసి మా ఆయనతో తెప్పించుకున్నాను పిండి మాత్రం. మా ఆయన బయట నుంచి తీసుకొస్తానుండే, కాకపోతే ఎందుకులే నేనే చేస్తే ఇంట్లో మీ ముగ్గురం తినొచ్చు కదా అన్న ఆలోచనతో తెప్పించుకున్న పిండి. ఇక చేయడం అయితే స్టార్ట్ చేసిన. నేను ఎప్పుడు గులాబ్ జామున్ చేసినా విరిగిపోవడం మాత్రం పక్కా. ఈసారి మాత్రం బాగా వస్తాయి అనుకోలేను అంతగానము. కాకపోతే ఎట్టకెళ్ళ మంచి కుదిరినాయి, అబ్బా రౌండ్గా వచ్చినాయి అవి కూడా, నూనెలో వేసినాక కూడా. కానీ ఇంకో ప్రాబ్లం ఇక్కడ చిక్క ఏమి వచ్చిందంటే, నేను అంతా ఉండలు కట్టేసి షుగర్ సిరప్ మొత్తం రెడీ చేసేసి ఇవన్నీ మంచిగా డీప్ ఫ్రై చేసేసి ఇంకా షుగర్ సిరప్ వేసేసి 2 hours పక్కకు పెట్టినాను. ఇదంతా బాగానే ఉంది, కానీ అంతా వేసినాక 2 hours పక్కకు పెట్టినని చెప్పినాను కదా. పక్కకు పెట్టిన తర్వాత ఇప్పుడేమో అది షుగర్ సిరప్ మొత్తం ఇంకిపోయింది. సో దానికి షుగర్ సిరప్ అసలు లేనే లేదు. దానికి ఏమైనా టిప్స్ తెలిస్తే కామెంట్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవాలని లైక్ కూడా కొట్టేసేయండి. మా పాపకైతే నచ్చినాయి, నాకు కూడా నచ్చినాయి. ఓకే బాయ్.